హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తుంది జేవిఎన్ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ నార్త్ ఫేసింగ్లో 2 హౌసెస్ అనేవి సేల్కి తీసుకురావడం జరిగిందండి. మంచి ఇంటీరియర్తో అలాగే అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా ఎక్సలెంట్గా చేయడం జరిగింది. విత్ పార్కింగ్ ఏరియా, అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది. మంచి నార్త్ ఫేస్లో మనకి ఈ హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. అలాగే ప్రైమ్ లొకేషన్లో ఈ హౌసెస్ అనేవి ఉంటాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి వెస్ట్ సైడ్లో స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. స్టెప్స్ డౌన్లో మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అన్నమాట. టోటల్గా 4 కార్ వర్క్స్ మనకి పార్క్ చేసుకోవచ్చు. అలాగే 2 వీలర్ బైక్స్ కూడా చాలా వరకు పార్క్ చేసుకోవచ్చు అండి. మనకి స్పేషియస్గా ఇవ్వడం జరిగింది పార్కింగ్ ఏరియా అన్నమాట. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK. ఇది వచ్చేసి మనకి రెంటల్ పర్పస్. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK నార్త్ ఫేసింగ్లో మెయిన్ ఎంట్రీ ఉంటుంది. అలాగే ఈస్ట్ ఫేస్లో కూడా మనకి సెకండ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు అవుట్ సైడ్లో ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి మొత్తం టోటల్గా టేక్ డోర్. అలాగే మనకి బిసైడ్లోనే కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. సో హౌస్ సరౌండింగ్స్ మొత్తం సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఫాల్ సీలింగ్ అనేది అవుట్ సైడ్లో వుడెన్ కలర్తో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. సో మీరు చూస్తుంది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్. సో మనకి ఫుల్ టేక్తో చేయడం జరిగింది. మనకి స్టెప్స్ అనేవి గ్రానైట్తో చేయడం జరిగింది. అలాగే ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైటే ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ అన్నమాట. మనకి లైటింగ్ కానీ మనకి వెంటిలేషన్ అనేది క్లియర్గా ఉండడం జరుగుతుంది. హౌసెస్కి నార్త్ ఫేస్ కాబట్టి మనకి వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి. సో మనకి హౌస్లోకి ఎంట్రీ అవ్వగానే మనకి ఈస్ట్ సైడ్లో టీవీ ఏరియా అనేది రావడం జరిగిందండి. ఎక్సలెంట్ డిజైన్తో మనకి బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. టీవీ ఏరియా చూడొచ్చు మీరు. వైట్ లేబుల్ మనకి టీవీ ఏరియాకి వైట్ లేబుల్ ఇచ్చారు. మనకి సైడ్స్లకి మనకి లైటింగ్తో సఫిషియెంట్ సెల్ఫ్ వుడన్తో మొత్తం డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి స్పేషియస్ హాల్ అండి. యూపీవీసీ విండోస్ కూడా మనకి 3 ఇంచెస్ అనేది ఒక్కొక్క విండో 3 ఇంచెస్ అనేది ఉండడం జరుగుతుంది. మనకి టీవీ ఏరియా బిసైడ్లో కూడా విండో ఇవ్వడం జరిగింది. మనకి 2 విండోస్ అనేవి ఇవ్వడం జరిగింది హాల్లో. మనకి స్పేషియస్ హాల్. మనకి చాలా బాగా హాల్ అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది ఈ హౌస్లో. సో లైటింగ్స్ అనేది మనకి ఎక్కడ ప్రాబ్లం అనేది లేదండి. మనకి హౌస్ మొత్తం ఫుల్లీ లైటింగ్స్ అనేది డిఫరెంట్ కలర్స్తో మనకి లైటింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూస్తుంది టీవీ ఏరియా డిజైన్ అనేది మీకు క్లోజ్లో చూపెట్టడం జరుగుతుంది. చూడొచ్చు మీరు మొత్తం మనకి వుడెన్ స్టైల్లో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్చ్ కూడా. సో ఇది వచ్చేసి మనకి హౌస్లో ఫాల్ సీలింగ్ అనేది టోటల్ ప్లెయిన్ వైట్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఎలాంటి వాషింగ్ బేసింగ్ ఏరియా కానీ మనం సెటప్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. మనకైతే ఇప్పుడు నార్మల్గా వదిలేశారు. సో ఇది వచ్చేసి మనకి పూజా గది. మీరు చూడొచ్చు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది. పూజా గది కూడా మనకి ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. 150 గజాల్లో మంచిగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. సో పూజా గదిలో మనకి సఫిషియెంట్ సెల్ఫ్స్ మన కబోర్డ్స్తో ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి సెమీ ఫర్నిచర్డ్ హౌస్ అన్నమాట. మనకి చాలా వరకు కబోర్డ్స్ అనేవి వాళ్ళు ఆల్రెడీ అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా వైట్ టైల్స్ ఇవ్వడం జరిగింది ఈ రూమ్లో. సో మనకి బిసైడ్లోనే విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టోటల్ డైనింగ్ ఏరియా అన్నమాట. సో మనకి ఇక్కడ ఫ్యాన్కి సెటప్ చేశారు. మనకి ఫ్యాన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకి పెట్టుకోవడానికి పైన ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్. మనకి కిచెన్ రూమ్ అనేది క్లోజ్డే ఉందండి. ఓపెన్ అనేది ఏం లేదు. మనకి ఫుల్ కబోర్డ్స్ ఎలా పెట్టుకోనికి పరంగా డిజైన్ చేయడం జరిగింది. మనకి ఫుల్ ఫర్నిచర్ మొత్తం మీరు చేయించుకోవాలనుకుంటే హౌస్ కొన్న తర్వాత మీరు ఈజీగా చేయించుకోవచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దానికి తగ్గట్టు మెజర్మెంట్స్తో మనకి సఫిషియెంట్ సెల్ఫ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి గ్రానైట్ షేప్లో 7 షేప్లో మనకి కిచెన్ ఏరియా అనేది రావడం జరిగింది. కిచెన్ బిసైడ్లో మనకి సౌత్ సైడ్లో మనకి డోర్ ఇవ్వడం జరిగింది. కిచెన్ బిసైడ్లో ఇది వచ్చేసి మనకి టోటల్ వాష్ ఏరియా, బాల్కనీ. మీరు చూడొచ్చు మనకి టైల్స్ అనేవి మనకి ఎలా ఇచ్చారో చూడండి. ఫినిషింగ్ అనేది గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మనకి ఇది వచ్చేసి మొత్తం టోటల్గా వాష్ ఏరియా. మనకి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ హౌస్ అనేది. 150 గజాల్లో మనకి 22.6
ఫేసింగ్ అనేది రావడం జరిగింది, మంచి ఫేసింగ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి హాల్ అన్నమాట. మీరు చూస్తుంది ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా. మనకి 2 ఆపోజిట్ సైడ్స్లో మనకి బెడ్రూమ్స్ అనేది రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది, వాషింగ్ మిషన్ ఏరియా, హ్యాండ్ వాష్కి ఇవ్వడం జరిగింది, కింద కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మీరు చూడొచ్చు డోర్ అనేది డిజైన్ అనేది చూడొచ్చు. హౌస్ ఇది వచ్చేసి మనకి టోటల్గా స్కై బ్లూ కలర్ పెయింట్ అనేది వాడడం జరిగింది ఈ రూమ్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్. మనకు ఒక విండో రావడం జరుగుతుంది. మనకి ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్, వైట్ మార్బుల్ యూజ్ చేయడం జరిగిందండి. మనకి క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు వాష్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది, టైల్స్ అనేది మనకి ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది, బ్లూ కలర్. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్. మీరు చూస్తుంది మనకి అప్పర్ సైడ్లో మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. నేను అందుకే చెప్పానండి ఇది వచ్చేసి మనకి సెమీ ఫర్నిచర్డ్ హౌస్ అని. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. మీరు చూస్తుంది ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్. మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది, ఫాల్ సీలింగ్ అనేది వైట్గా ఇవ్వడం జరిగింది. మన కలర్ అనేది కొంచెం పింక్ కలర్ మిక్స్ అయ్యి ఉందండి ఈ హౌస్లో పెయింట్ అనేది. ఈ రూమ్లో పింక్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ విత్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. మనకి మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది కార్నర్లో కబోర్డ్స్తో. మంచి ఫేసింగ్ ఉన్న బెడ్రూమ్స్, అలాగే మంచి క్వాలిటీతో కట్టడం జరిగింది. ఎక్కడ మనకి ఎలాంటి పెండింగ్ వర్క్ అనేది ఏం లేదండి. మనకి రెడీ టు మూవ్ అని ఉంది. ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే మీకు మన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మా టీం అనేది మీకు దగ్గరుండి హౌస్ అనేది చూపెట్టడం జరుగుతుందండి. చాలామంది నార్త్ ఫేస్లో చాలామంది చూడడం జరుగుతుంది. అందుకని మీకోసం నార్త్ ఫేస్లో మంచి 150 గజాల్లో హౌస్ అనేది తీసుకురావడం జరిగిందండి. సో ఈ హౌస్ వచ్చేసి మనకి ప్రైస్ అనేది మనకి 1,30,00,000 చెప్తున్నారండి. అంటే 1.3 crores, 1,30,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్, ఇంకా తగ్గుతుంది. మనకి 150 గజాల్లో మంచి ఫేసింగ్తో, నార్త్ ఫేసింగ్తో రావడం జరిగింది. చెప్తున్నాను, దీనికి కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది. బోర్ అనేది 350 స్పీడ్స్ అనేది వేయడం జరిగింది. 2 బిల్డింగ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. రెడీ టు మూవ్ 2 నార్త్ ఫేస్ హౌసెస్ అనేది సేల్కి ఉన్నాయండి. సో ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి మనకి హైత్ నగర్లో ఉంటుందండి. హైత్ నగర్ వెంకటేశ్వర కాలనీలో ఉంటుంది. మీకు మరింత డీటెయిల్స్, ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు దగ్గరుండి మనది అనేది చూపెట్టడం జరుగుతుంది. మనకి ఇది వచ్చేసి మనకి పెద్దంబర్పేట మున్సిపల్ పరిధిలోకి రావడం జరుగుతుంది. హైత్ నగర్ లో రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందండి. సో ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా టీం అనేది మీకు దగ్గరుండి చూపెట్టడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.